మా ఇంట్లో వారాహి నవరాత్రులు అయినాయి. నవరాత్రులు అయినప్పుడు లాస్ట్ రోజు ఇలా అందరికీ పసుబొట్టుకు పిలిచినప్పుడు మా బుజ్జదాన్ని ఇలా తయారు చేశాను, నా బంగారు తల్లిని. దానిది నూడిల్స్ జుట్టు, చాలా కర్లింగ్ హెయిర్, లాంగ్ హెయిర్. ఇంకా మా దగ్గర బ్యూటీషియన్స్ ఏవైనా హెయిర్స్ ఉంటాయి కదా, అలా పెట్టాను. దానికి లాంగ్ హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం. మీ అందరికైతే హార్ట్ చూపిస్తుంది. ఇది దాని బర్త్డే డ్రెస్. వచ్చిన వాళ్ళు కూడా చాలా అందంగా తయారు చేసావు, చాలా బాగుంది, ఎంతైనా మీరు బ్యూటీషియన్స్ కదా అన్నారు. ఇది దాని బర్త్డే డ్రెస్ అనమాట. ఈరోజు వారాహి అమ్మ పూజ లాస్ట్ కదా. మా అమ్మాయి అయితే నాకు అందరికీ పసుబొట్టు ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, చూడండి. పసుపు కుంకుమ వేసావా? ఇది వేసావా? మా అమ్మాయి అందరికి పూలు ఇచ్చింది అందరికి. కూర్చోండి, లైన్ గా పసుపు పెడదాం. ఏది ఇలా తిని మా అమ్మ. ఈ అక్కకి ఇచ్చావా? అరే కొంచెం వేయరా, ఎక్కువ ఇచ్చావా? అంత క్రితం పడింది, తడి అయితే ఉండదు. పెట్టుకున్నా నీది అయిపోయింది. పెట్టావా? తీసుకో. పెళ్ళమేనా అండి, తినచ్చు. ఏం కప్పంది, ఇంటికి తీసుకపోండి. కాదక్క వెరైటీ స్వీట్, వెరైటీ తిని చెప్పండి. రైస్ కాదు. ఇంకొకటి మిగిలిపోయిందంట, రెండు తీసుకున్నా. అక్క ఓకే అక్క, చాలా చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. స్కూల్స్ అయినా చూడడానికి ఎవరిని కొత్త వాళ్ళు ఆ రోజు మొబైల్ ఉన్నట్లు చెప్పాలి. పవన్కి పేరు వచ్చింది కదా, ఆ రోజు సార్ చెప్తా అన్నాడు. తర్వాత సార్ చేశారు అనుకోండి, రావట్లేదా వస్తున్నారా అని. ఇప్పుడు మొన్న ఆ రోజు అంత క్రితం 2 రోజుల క్రితం ఫ్రైడే రాలేదు, సాటర్డే చాలా రాలేదు. అదే మండల కడతానికి రమ్మన్నారు. పాపతో సుందరంగా ఉంటుంది. అన్నీ బెస్ట్.
మనకున్న పనులన్నీ నెరవేరాలి, మంచి పొందాలి. ఇది ఇలానే శాంతి ఉండాలి. ఇస్తున్నాము థ్యాంక్ యూ. అన్నది కొంచెం సన్నగా వాళ్ళని తగ్గించా. థైరాయిడ్ ఉంటుందా అండి? మంచిగా తినిచ్చాను. మీ దగ్గరికి తీసుకొస్తున్నా. నువ్వు కూడా నాన్న చిన్నదాని మీద అమ్మమ్మ కూడా అమ్మమ్మ కూడా ఇక అమ్మమ్మకి చిన్న పాప కదా నాన్న. చింతలు ఇవ్వాలా? ఎప్పుడు చూసినా దిక్కుగా ఉంటాయి కదా వీడియో. మా మమ్మగారు ఇంకా ఇదిగా ఇంకా నాకు చాలా తక్కువ కలర్ 10% కూడా లేదు. నీకు కూడా పెట్టానా? నీకు కూడా పెట్టండి అమ్మ. చిన్నగా పెట్టానా? చిన్నగా పెట్టారు. మమ్మీ ఎంత చిన్నగా పెట్టిందో అంత చిన్నగా పెట్టాను. చూసావా? మంచి చదువు రావాలరా నాయన నీకు. గుడ్ 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 గుడ్. మంచి చదువు, మంచిగా చదువు. ఇక్కడ తగులుకుందా? ఇది నుంచి తగులుతుంది, పట్టుకుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే ఏం చెప్పాలి? వెల్కమ్. వెల్కమ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. వెల్కమ్. దేవుడి దేవుడు తగ్గిపోయింది. ఇంకా ముందు రోజు చేసినవి అన్ని ఫొటోస్ అయితే ఇప్పుడు లైన్గా యాడ్ చేస్తున్నాను. పూజ చేసిన ఫొటోస్, చిన్న చిన్న గిఫ్ట్స్, వీడియోస్ అన్నీ తీసాను. ఆ ఫొటోస్ కూడా అన్నీ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం చేశాను. అట్లా సంపెంగ పువ్వులు కూడా దొరికాయి నాకు. ఇంకో చెట్టుకుంటే కోసి తీసుకొచ్చాను. ఇది 13వ తారీఖున అనమాట. బూర్లు చేశాను. అమ్మవారికి శారీ కూడా పెట్టాను. రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీ పెట్టాను అమ్మవారికి. చాలా బాగుంది. అమ్మవారికి ఏం పెట్టినా పెట్టకపోయినా సాంబ్రాన్ ధూపం, చాలా బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. అదైతే అస్సలు మిస్ చేయలేదు. అయినా నేను డైలీ మాత్రం ఒక్కొక్క ప్రసాదం చేసి పెట్టాను. శారీ బాగుంది కదా.
ఇక్కడైతే లైన్గా ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. వీడియో ఎంత మిక్స్ చేసినా అవ్వడం లేదు. ఇది నెక్స్ట్ డే వచ్చారనమాట. నెక్స్ట్ డే అక్క వాళ్ళందరికీ పసుబొట్టిచ్చి ఫొటోస్ దిగాను. వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. వీడియో ఉంది, ఎందుకు ఇక్కడ రావట్లేదు నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ డే కూడా పసుబెట్టిచ్చాను. అండ్ ముందు రోజు ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను అమ్మవారిని అయితే పైనే పెట్టుకున్నాను. మల్లెపూలతో కనిపిస్తుంది కదా అమ్మవారు. ఇంకా నేనైతే రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను. మా అమ్మాయి ఏమో ఇలా తయారైంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. మోడలింగ్ అలా కావాలంటే నేను మా పాపని పంపిస్తాను, ఎవరైనా ఉంటే చెప్పండి.